హాయ్ అండి, నమస్తే. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AkhiMani అఫీషియల్. ఈ రోజటి వీడియోలో చింతొక్కు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తా అండి. ఈ పచ్చడి ఒక 1 మంత్ కూడా నిల్వ చేసుకోవచ్చు. కూరలు లేనప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా తయారు చేయాలో చూసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కొత్తిమీర అండి. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే చింతొక్కు పులుపుగా ఉంటుంది కదా. కారం కొద్దిగా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. చింతొక్కును ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా రాబోయే వీడియోస్లో చింతొక్కు ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తా అండి. తర్వాత పచ్చిమిర్చీలను ఈ విధంగా కట్ చేసుకొని వెల్లుల్లి, కొత్తిమీర మిక్సీ పట్టించుకోవాలి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చింతొక్కు పచ్చడి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఇంట్లో. అదేవిధంగా చింతొక్కును కూడా ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలండి. 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. చింతొక్కు పచ్చడి ఒక 1 మంత్ కూడా మనము స్టోర్ చేసుకోవచ్చండి. కూర లేనప్పుడు యూజ్ చేసుకోవచ్చు చింతొక్కు పచ్చడి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, అలాగే ఆవాలు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, బాగుంటాయి. ఈ విధంగా వేడయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక 1 కప్ వేసుకోండి ఎండుమిర్చి. అలాగే కరివేపాకు ఒక 1/2 కప్. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, వీటన్నిటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి, ఒక 10 మినిట్స్ లోపు అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ విధంగా చింతొక్కు పచ్చడి చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టించుకున్న చింతొక్కును ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. ఇంకా ముందు రాబోయే వీడియోస్లో చింతొక్కు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తా అండి. ఒక 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి చింతొక్కు పచ్చడి. ఈ విధంగా ముందుగా మిక్సీ పట్టించుకున్న కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇక ఆఫ్ చేసుకోవాలండి స్టవ్. అంతేనండి, సింపుల్గా కంప్లీట్ అయిపోయింది చింతొక్కు పచ్చడి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.